వ్యోమా డైలీ వారి IBPS RRB బ్యాంకింగ్ ఆన్లైన్ క్లాసులు, అర్థమెటిక్ క్లాసులు సుభాష్ సార్చే, రీజనింగ్ క్లాసులు రమేష్ సార్చే, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్లాసులు శివా సార్చే, జీకే క్లాసులు అమర్ సార్చే, ఇంగ్లీష్ నవీన్ చంద్ర సార్చే ఆన్లైన్ క్లాసులు రెడీగా ఉన్నాయి. రిజిస్టర్ అవ్వండి. వ్యోమా డైలీ www.vyomadaily.com. అలాగే ప్లే స్టోర్ నుండి వ్యోమా డైలీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసులు వీక్షించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జనరల్ అవేర్నెస్లో బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. బ్యాంక్ హెడ్ క్వార్టర్స్, సో అన్ని బ్యాంకుల యొక్క హెడ్ క్వార్టర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుండిపోయాలి, నేను చెప్తాను. ఇప్పుడు సింపుల్, టెన్షన్ పడకుండా వినండి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మీకు ఐడియా ఉందా? 1935లో స్టార్ట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. ఆప్షన్స్: ఉర్జిత్ పటేల్, శక్తికాంత్ దాస్, రఘురామ్ గోవింద్ రాజన్, దువ్వూరి సుబ్బారావు. ఎవరు? ఉర్జిత్ పటేలా, రఘురామ్ రాజనా, దువ్వూరి సుబ్బారావా, శక్తికాంత్ దాస్? ప్రస్తుతము శక్తికాంత్ దాస్. 25th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శక్తికాంత్ దాస్. 24th ఉర్జిత్ పటేల్. ఉర్జిత్ పటేల్ వ్యాలిడిటీ అయిపోయింది కాబట్టి, సో ఆయన యొక్క కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు? శక్తికాంత్ దాస్. 25వ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఓకే, ఇక్కడ మనం పరిశీలిస్తే, ఒకసారి గమనిస్తే, సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిఓఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. బిఓఐ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిబిఐ దేనా బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిబిఐ దీనా బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిబిఐ. నెక్స్ట్ ఎస్బిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ మీరు నేను చెప్పిన తర్వాత, మీరు గమనించిన తర్వాత మీకు ఇప్పటికీ ఒకటి అర్థమై ఉండాలి. ఏమర్థమైంది? ఏ బ్యాంక్ అయినా చివరిలో ఇండియాతో ఎండ్ అయితే, గుర్తుపెట్టుకోవాలి, ఏ బ్యాంక్ అయినా చివరన ఇండియాతో ఎండ్ అయితే ముంబై. ఏ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అయినా చివరన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే చివరిలో ఏముంది? ఇండియా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిలో ఏముంది? ఇండియానే ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిలో ఏముంది? ఇండియా ఉంది. ఐసిఐసిఐలో కూడా ఇండియానే ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఏ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అయినా చివరిలో ఇండియాతో ఎండ్ అయితే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ముంబై. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. అర్థమైపోయింది. ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా స్టార్టింగ్ ఇండియాతో స్టార్ట్ అయితే హెడ్ క్వార్టర్ చెన్నై. ఇండియాతో ఎండ్ అయితే ముంబై. ఇండియాతో స్టార్ట్ అయితే చెన్నై. ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చెన్నై. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చెన్నై. అర్థమైంది? అలా చూస్తున్నారు, అర్థమైంది కదా? ఇండియాతో ఎండ్ అయితే ముంబై, ఇండియాతో స్టార్ట్ అయితే చెన్నై. ఓకే, బెంగళూరు అనకూడదు, ఇప్పుడు బెంగళూరుగా మార్చారు. బెంగళూరు కర్ణాటక. మంగళూరు, ఇక్కడ చూడండి, ఇది మంగళూరు, ఇది బెంగళూరు. సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా జంట నగరాలు. సో బెంగళూరులో విజయ బ్యాంకు, కెనరా బ్యాంకు. విజయ్ కెన్. బెంగళూరు అంటే ఏంటి? విజయ్ కెన్. గుర్తుపెట్టుకోండి. బెంగళూరుకి వెళ్తే విజయ్ ఐ కెన్ అంటాడు. సో కెన్ అంటూ ఉంటాడు. బిల్లా సినిమా చూసినట్టున్నాడు. ప్రభాస్ బిల్లా సినిమాలో కూడా కెన్ అంటాడు కదా. ఆ విధంగా విజయ్ ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా కెన్ అంటాడు విజయ్. ఎవరు బెంగళూరు వెళ్ళారు? విజయ్ వెళ్ళాడు అంటే విజయ బ్యాంక్. ఎవరు కెన్ అంటారు? విజయ్ అంటాడు కెనరా బ్యాంకు. బెంగళూరులో ఉండేవేంటివి? విజయ బ్యాంకు, కెనరా బ్యాంక్. మంగళూరులో ఉండే బ్యాంకు కార్పొరేషన్ బ్యాంక్. మంగళూరును కూడా ఇటీవల కాలంలో కార్పొరేషన్ చేశారని గుర్తుపెట్టుకోండి. బెంగళూరు కర్ణాటకలో ఉంది, మంగళూరు కర్ణాటకలో ఉంది. సో
బెంగళూరు అనగానే విజయ్ కెన్ అంటాడు. మంగళూరు అనగానే కార్పొరేషన్ అని గుర్తు రావాలి. మంగళూరు కార్పొరేషన్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి రాశాను. ఏంటి మెయిల్ ఐడి? all.uco.united@calcutta.com. మిత్రులారా ఒకసారి గమనించండి. all.uco లేదా డాట్ తీసేయండి. all.uco.united@calcutta.com. ఇక్కడ ఈ బ్యాంకులన్నిటి కలకత్తాలో హెడ్ క్వార్టర్లో ఉన్నాయి. ఇక్కడ ఆల్ అంటే అలహాబాద్ బ్యాంక్. సో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్యాంకు. ఇటీవల కాలంలో ఏ బ్యాంక్ 150 ఇయర్స్ పూర్తి చేసుకున్నది? అలహాబాద్ బ్యాంక్. రీసెంట్లీ అలహాబాద్ బ్యాంక్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 150 ఇయర్స్ యానివర్సరీ. 1865లో స్టార్ట్ చేశారు. అలహాబాద్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1865లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా అలహాబాద్ బ్యాంక్. 150 ఇయర్స్ కంప్లీటెడ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 ఇయర్స్ కంప్లీటెడ్. భారతదేశంలో ఏ బ్యాంకు 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఏ బ్యాంకు 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది? 37 ఇయర్స్. అంటే నాబార్డ్ అనే బ్యాంకు. నాబార్డ్ NABARD నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 ఇయర్స్, అలహాబాద్ బ్యాంక్ 150 ఇయర్స్, నాబార్డ్ 37 ఇయర్స్ పూర్తి చేసుకున్నది. ఇవి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. ఓకే, అలహాబాద్ బ్యాంక్, యుకో బ్యాంక్. యుకో మీన్స్ యునైటెడ్ కమర్షియల్ ఆర్గనైజేషన్. కానీ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్ ఎగ్జామ్స్లో కానీ అదర్ ఎగ్జామ్స్లో కానీ యుకో బ్యాంక్ హెడ్ క్వార్టర్ అని అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. యుకో అంటే యునైటెడ్ కమర్షియల్ ఆర్గనైజేషన్, కలకత్తా. యునైటెడ్ బ్యాంక్ కలకత్తా. అలహాబాద్ బ్యాంక్, యుకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కలకత్తా. అందుకే దాని కోడ్ ఏం చెప్పాను? all.uco.united@calcutta.com. సింపుల్గా గుర్తుంటాయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. పూణే అంటే మహారాష్ట్ర. థానే పూణే. అకార్డింగ్ టు 2011 సెన్సెస్, హైయెస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా థానే డిస్ట్రిక్ట్. 1.10 crore. సో పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏ జిల్లా అంటే థానే జిల్లా, థానే డిస్ట్రిక్ట్. 1.10 crore. ఓకే, నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ మణిపాల్, కర్ణాటక. సో ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి బ్యాంకులు ఏమేమి ఉన్నాయి? విజయ బ్యాంకు, కెనరా బ్యాంకు బెంగళూరులో ఉన్నాయి. కార్పొరేషన్ బ్యాంకు మంగళూరులో ఉంది. సిండికేట్ బ్యాంకు మణిపాలు కర్ణాటకలోనే ఉన్నాయి. సో ఇవన్నీ కర్ణాటకలో ఉన్నాయి. ముంబైలో ఏ బ్యాంక్ అయినా ఇండియాతో ఎండ్ అయితే ముంబై అన్నాను, ఏ బ్యాంక్ అయినా ఇండియాతో స్టార్ట్ అవుతే చెన్నై అన్నాను. all.uco.united@calcutta.com అంటే అలహాబాద్ బ్యాంక్, యుకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? కలకత్తాలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి బ్యాంక్ ఏంటి? ఆంధ్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. సో ఈ విధంగా మనము బ్యాంకులు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాతో ఎండ్ అయితే ముంబై, ఇండియాతో స్టార్ట్ అయితే చెన్నై, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కర్ణాటకలో తీసుకున్నాం. బెంగళూరు అన్న విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్. ఓకే, అదే మనము మంగళూరు తీసుకుంటే కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ మణిపాల్ కర్ణాటక, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే. హైదరాబాద్లో ఉండేటువంటి బ్యాంక్ ఏంటి? తెలంగాణలో ఉండేటువంటి బ్యాంక్ హైదరాబాద్లో ఆంధ్రా బ్యాంక్ ఉంది. ఇవి తప్ప హెడ్ క్వార్టర్లో ఎక్కువగా వేరే అడగట్లేదు కూడా. కాబట్టి ఈ విధంగా ఇవి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, వ్యోమా డైలీ వారి ఐబిపిఎస్ ఆర్ఆర్బి బ్యాంకింగ్ ఆన్లైన్ క్లాసులు. అర్థమెటిక్ క్లాసులు సుభాష్ సార్చే, రీజనింగ్ క్లాసులు రమేష్ సార్చే, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్లాసులు శివ సార్చే, జీకే క్లాసులు అమర్ సార్చే, ఇంగ్లీష్ నవీన్ చంద్ర సార్చే ఆన్లైన్ క్లాసులు రెడీగా ఉన్నాయి. రిజిస్టర్ అవ్వండి. వ్యోమా డైలీ www.vyomaDaily.com. అలాగే ప్లే స్టోర్ నుండి వ్యోమా డైలీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
క్లాసులు వీక్షించండి.